Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. తుని ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా. నాడు యనమల రామకృష్ణుడు అప్రహిత విజయాలతో నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి ఓట్లగనిగా మారిస్తే నేడు ఆయన తనయి యనమల దివ్య పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో జరిగిన ప్రజావేదికపై ప్రసంగించిన చంద్రబాబు, యనమల ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నంతకాలం టీడీపీ బలం ఎక్కడా చెక్కు చెదరలేదన్న చంద్రబాబు, ఆయన పరోక్ష ఎన్నికలకు దగ్గరైన సమయంలో టీడీపీ పలుచపడిందన్నారు. విద్యావంతురాలు ఆయన యనమల దివ్యకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం తొలి ప్రయత్నంలోనే జయకేతనం ఎగురవేసి పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చారని ప్రశంసించారు. ఆమె ఎంతో ఓర్పుతో రెయిన్బోవల్ శ్రమించి తుని నియోజకవర్గ అభివృద్ధిలో అంకితమయ్యారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ తుని నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ రోజు యనమల రామకృష్ణ గారి యొక్క ప్రాతినిధ్యం. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని విధాల మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తిరిగి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నంత వరకు గెలుస్తూనే వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనుకున్నాడో అప్పుడు నియోజకవర్గం దెబ్బతినింది. ఇప్పుడు దివ్య గారు వచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే రోజుల్లో తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా, ఎన్డీఏకి కంచుకోటగా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. స్థానిక శాసనసభ్యురాలు ఇప్పుడే మీరు చూశాను, ఆ అమ్మాయి లేయంగానే గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా అభినందించారు. బాగా పనిచేస్తూ ఉంది. మొదటిసారి ఎమ్మెల్యే అయినా మీ అందరి మన్నలు పొందడానికి రాత్రింబగుడిలో పనిచేసినటువంటి యనమల దివ్య గారు